గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ అటామీ మిల్క్ టెస్టర్. సో లివర్ హెల్త్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అండి. మనకి షాపింగ్ మాల్లో హెల్త్ కేటగిరీలో అందుబాటులో ఉన్నటువంటి ప్రోడక్ట్. సో ఇది న్యూట్రాసిటికల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 120 క్యాప్సూల్స్ ఒక బాటిల్లో మనకి అందిస్తూ ఉన్నారు. సో దీని ప్రైస్ చూసుకుంటే 5000 3800 ఉంటుంది. ఫ్రీగా మెంబర్షిప్ తీసుకొని 3186 రూపీస్కి దీన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. సో దీని ద్వారా అసలు ఏంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చూస్తే, సో లివర్ డిసీజ్ దాని స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే, గ్లోబల్గా చూస్తే ప్రతి 5గురిలో ఒకరు లివర్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతా ఉన్నారు. సో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి యావరేజ్ రికార్డ్. అదే మన ఇండియాలో చూస్తే ప్రతి 5గురిలో ఇద్దరికి లివర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మీ చుట్టూ ఒక 5గురు కనిపిస్తున్నారంటే వాళ్ళల్లో ఖచ్చితంగా ఇద్దరికన్నా లివర్ ప్రాబ్లం అనేది ఉంది. సో మన ఇంట్లో 5గురు ఉన్నారంటే వాళ్ళల్లో ఇద్దరన్నా లివర్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు. సో వీటిని ఎట్లా కనుక్కోవటం, ఎట్లా తెలుసుకోవటం, దాని సిమ్టమ్స్ ఏమిటి, ఇవన్నీ కూడా చూస్తే, సో అసలు లివర్ అంటే ఏంటి అని అంటే మన ఎంటైర్ సిస్టమ్ బాడీలో ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ ఆర్గాన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంచుమించు పెద్దవాళ్ళలో అయితే 1.5 కేజీ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు దాని వెయిట్. సో ఈ విధంగా రైట్ సైడ్ మీరు చూడొచ్చండి పిక్చర్, ఈ కలర్లో ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే అప్పర్ పోర్షన్ ఆఫ్ అబ్డోమెన్. సో అబ్డోమెన్కి రైట్ సైడ్ అప్పర్ పోర్షన్లో ఉంటుంది. అట్లనే రాడిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇది. దీన్ని దానంతట అదిగా రిపేర్ చేసుకోవటానికి అవకాశం ఉంది. అది ఏమాత్రం కొంత హెల్దీగా ఉన్నా కానీ దానికి కావాల్సినటువంటి ప్రాపర్ న్యూట్రిషన్ని మనం ఇవ్వగలిగితే దానంతట అదిగా రిపేర్ చేసుకుంటూ దాని పని ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మెటబాలిక్ ఫంక్షనింగ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ఆర్గాన్. అట్లనే ఇమ్యూనిటీ సిస్టమ్ మెయింటైన్ చేయడానికి కూడా లివర్ పాత్ర ఎంతో ఉంటుంది. సో మన లివర్ యొక్క రోల్ ఏంటి అనేది కనుక చూస్తే, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేసుకొని వాటిని ప్రాసెస్ చేసి రిమైనింగ్ ఆర్గాన్స్కి కావాల్సిన వాటిని అక్కడి నుంచి సప్లై చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే మనం తిన్న ఆహారం కావచ్చు, మనం తీసుకున్నటువంటి మెడిసిన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ముందు లివర్ అనేది ఫేస్ చేయటం జరుగుతూ ఉంది. సో దాని కారణంగా మనం తినేటువంటి ఫుడ్, తీసుకునేటువంటి మెడిసిన్స్, వీటన్నిటి ఎఫెక్ట్ లివర్ మీద పడుతుంది. సో అది డ్యామేజ్ అవడానికి కారణమవుతా ఉంది. సో అట్లా మెటబాలిక్ సిస్టమ్కి ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. న్యూట్రిషన్ని అది అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ ఆర్గాన్స్కి సప్లై చేస్తూ ఉంది. అట్లనే సింథసిస్, మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ప్రోటీను, హార్మోన్స్, ఎంజైమ్స్, వీటన్నిటినీ కూడా ప్రాసెస్ చేసి కావలసిన రూపంలో రిమైనింగ్ ఆర్గాన్స్కి, ఎంటైర్ బాడీ సిస్టమ్కి సప్లై చేస్తూ ఉంది. సెక్రటరీగా వర్క్ చేయటం జరుగుతూ ఉంది. ఏదైతే మనం ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటా ఉన్నామో, సో దాని బైల్ అంటే పిత్తం అని అంటారు. దానికి ఇది ఒక సెక్రటరీగా వర్క్ చేస్తుంది. అంటే ఆ ఫ్యాట్ అంతా కూడా డైజెస్ట్ అవ్వటానికి ఇది హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. డిటాక్సిఫికేషన్, సో మనం తీసుకునేటువంటి డ్రగ్స్ లేదా మెడిసిన్స్, ఫుడ్లో ఉన్నటువంటి కెమికల్స్, ఫ్రూట్స్ వెజిటబుల్స్లో ఉండేటువంటి ఈ ఫెర్టిలైజర్ బేస్డ్ కెమికల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా మెటబాలిక్ సిస్టమ్ అనేది పాడవకుండా లివర్ అనేది ఫిల్టర్ చేయటం జరుగుతూ ఉంటుంది. డిటాక్సిఫికేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లానే స్టోరేజ్, మనం తీసుకున్న ఫుడ్లో ఉన్నటువంటి గ్లైకోజన్, ఐరన్, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది ఇక్కడ స్టోర్ చేసుకొని కావలసినటువంటి ఆర్గాన్స్కి కావలసిన టైంలో సప్లై చేయటం జరుగుతూ ఉంటుంది.
సో ఇట్లా మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నటువంటి ఆర్గాన్, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్ లివర్. అయితే అన్హెల్దీ లివర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, లివర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఎలా తెలుసుకోవచ్చు అని అంటే, ఆల్మోస్ట్ 80% లివర్ డ్యామేజ్ అయ్యే వరకు కూడా చాలా మందికి కూడా ఎటువంటి సిమ్టమ్స్ కూడా బయట కనపడవు. వన్స్ అది ఇంటిమేషన్ ఇచ్చింది అని అంటే ఆ తర్వాత ఇంకా లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనం బయట కేసెస్ని చూస్తూనే ఉన్నాం. సో లివర్ ప్రాబ్లం తోటి చాలా మంది కూడా రిస్క్ ఫేస్ చేస్తున్నటువంటి కేసెస్ని మనం వింటూనే ఉన్నాం. సో అయితే అన్హెల్దీ లివర్ని మనం ఎలా కనిపెట్టవచ్చు అని అంటే, స్కిన్, ఐస్ ఈ రెండు కూడా కలర్ చేంజ్ అయిపోవటం లివర్ పాడైపోయింది అనటానికి కారణం. ఇచ్చింగ్ స్కిన్, జిలబుడుతుంది అని అంటే మీ లివర్ సంథింగ్ డ్యామేజ్ అయింది. సో మీ కళ్ళల్లో కలర్ చేంజ్ అయింది, స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, మీకు జిల వస్తుంది అని అంటే లివర్ ఖచ్చితంగా డ్యామేజ్ అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఒళ్ళంతా దుద్దుర్లు వచ్చేసేసి జిలబుడుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం ఫుడ్ తీసుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆర్ ఏదన్నా కొన్ని కొన్ని రకాల పురుగులు ఏదైనా కుట్టినప్పుడు కూడా ఇటువంటి ఇచ్చింగ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది ఏమవుతుందనంటే విషాన్ని బాడీకి ఎక్కించడం ద్వారా దాని ద్వారా లివర్ అనేది ప్రాబ్లం అవుతా ఉంది. సో అటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే లివర్ అన్హెల్దీగా ఉంది అని. అట్లనే యూరిన్ కలర్ చేంజ్ అయిపోవడం, ఏదైతే మోషన్ ఏదైతే చేస్తా ఉన్నామో మోషన్లో కూడా పేల్ స్టూల్ అది పల్చగా అయిపోయేసి దాంట్లో కూడా స్మెల్ రావటము, ఇవన్నీ కూడా దేని కారణం అని అంటే లివర్ పాడైపోవడమే కారణం. అట్లనే చాలా మంది కాళ్ళల్లో నీరు వచ్చేసేసింది అని చెప్పేసి చెప్తా ఉంటారు, స్వెల్లింగ్ ఇన్ లెగ్స్ అండ్ యాంకిల్స్. అట్లా మీ బాడీ వాటర్ వచ్చింది అని అంటే లివర్ ప్రాబ్లం అయింది, లివర్ అన్హెల్దీగా ఉంది అని చెప్పేసి. ఫ్యాటిగ్యూ అండ్ లాస్ ఆఫ్ అపెటైటివ్. సో చాలా మంది నీరస పడిపోతూ ఉంటారు. అట్లా అని ఆకలేస్తుందా అని అంటే ఆకలేయదు, త్వరగా నీరస పడిపోతూ ఉంటారు, ఎంత తిన్నా కానీ వంట పట్టడం లేదని చెప్పి చెప్తా ఉంటారు. సో దీని అన్నిటికీ కూడా కారణం ఏంటి అని అంటే లివర్ పాడైపోయింది. సో అట్లనే నాజియా అండ్ వామిటింగ్, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా లేదా నాకు వికారంగా ఉందని చెప్పేసి చెప్తా ఉంటారు. సో వాటన్నిటికీ కూడా కారణం ఏంటి అని అంటే లివర్ డ్యామేజ్ అయింది, లివర్ ప్రాబ్లం ఉంది. అబ్డామినల్ పెయిన్ అండ్ స్వెల్లింగ్, సో కడుపులో నొప్పి రావటం కావచ్చు, లేదా చీమ్ పోయటాలు, ఇటువంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. వాటన్నిటికీ కూడా కారణం ఏంటి అని అంటే కొంతమందికి ఏదన్నా కట్ అయితే లేదా ఏదన్నా పుండ్లు పడితే త్వరగా మానిపోతూ ఉంటాయి. కొంతమందికి చూస్తే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చీమ్ పోస్తూనే ఉంటుంది, త్వరగా మానవు. లైక్ ఇది మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో కారణం ఏంటి అని అంటే లివర్ ప్రాబ్లం అయింది. కడుపులో నొప్పి వస్తుంది అని అంటే లివర్కి లోడ్ ఎక్కువైంది, అది చేయాల్సినటువంటి వర్క్ చేయలేకపోతుంది. అట్లనే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, కొంతమంది సడన్గా వెయిట్ తగ్గిపోతారు, ఇంకొంతమంది సడన్గా వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో అంటే ఎటువంటి చేంజెస్ లేవు, ఫుడ్ కరెక్ట్గానే ఉంది, అంతా కరెక్ట్గానే ఉంది అనుకుంటే ఎటువంటి చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. వెయిట్ పెరగడం కానీ సడన్గా వెయిట్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దానికి కూడా కారణం ఏంటి అని అంటే అన్హెల్దీ లివర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇలా ఎన్నో రకాలుగా మనం లివర్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. సో అయితే ఇదంతా ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్. ప్రజెంట్ ఉన్నటువంటి లైఫ్ స్టైలే లివర్ డ్యామేజ్కి కారణం అవుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మెయిన్ రీజన్ వచ్చేసి లివర్ డిజార్డర్ ఇన్ ఇండియా ఆర్ ద మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్. కేవలం అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఇంటేక్ ఆఫ్ హై క్యాలరీస్, ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయటం, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవటం, షుగర్ లాంటి కంటెంట్ని ఎక్కువగా తీసుకోవటం, ఇవన్నీ కూడా లివర్ డ్యామేజ్కి పర్టికులర్గా ఇండియాలో ఎక్కువగా
కారణం అవుతా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో హెల్దీ లివర్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టాప్లో ఉన్నటువంటి పిక్చర్లో చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది. అదే ఫ్యాటీ లివర్ ఏమవుతుందనంటే ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంది. సో దానికి కారణం అన్హెల్దీ లైఫ్ స్టైల్. సో అట్లా ఫ్యాటీ లివర్ అయిన తర్వాత లివర్ ఫిబ్రోసిస్ అంటారు. నెక్స్ట్ స్టేజ్ ఇంకా లివర్ డ్యామేజ్ అయిపోవటం. ఆ తర్వాత చూస్తే లివర్ సిరోసిస్. సో ఈ లివర్ సిరోసిస్కి సంబంధించి ఒక మంచి టెస్ట్ మోనీని కూడా లాస్ట్ మంత్ 6th గుంటూరులో జరిగినటువంటి మీటింగ్లో మనం చూడటం జరిగింది. సో లక్షలు ఖర్చు పెట్టిన బాగు కానటువంటిది మళ్ళీ పాడైపోయినటువంటి లివర్ని మన మిల్క్ థిజిల్ అట్లనే ఎమోహిమ్ యూజ్ చేయడం ద్వారా 15 లక్షల ఆపరేషన్ అవ్వకుండా సేవ్ చేసుకోవడం జరిగింది. సో దీని అంతటికీ కూడా కారణం ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి అన్హెల్దీ లైఫ్ స్టైల్, హై క్యాలరీ ఫుడ్స్ని విపరీతంగా తీసుకోవటం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండటం, ఇటువంటివన్నీ కూడా. సో కాజెస్ ఫర్ లివర్ డ్యామేజ్. లివర్ డ్యామేజ్కి ఇక్కడ కొన్ని కారణాలు చెప్తా ఉన్నారు. ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ. ఓవర్ వెయిట్ ఉన్నారు లేదా ఒబేసిటీతో సఫర్ అవుతున్నారంటే లివర్ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా లివర్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అట్లనే బ్లడ్ ప్రెషర్, బీపీ లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా లివర్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే హై బ్లడ్ లిపిడ్స్. ఈ బ్లడ్ లిపిడ్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతున్నాయో లివర్ ప్రాబ్లం అవడానికి అవకాశం ఉంది. అట్లనే సమ్ మెడికేషన్స్, అయిన దానికి కాని దానికి ప్రతి దానికి చాలా మంది మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న వాటికే ఏ మాత్రం జలుబు చేస్తే మెడిసిన్స్, చిన్న పెయిన్ వస్తే మెడిసిన్స్, అన్నిటికీ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ కెమికల్స్ కూడా లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణమవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే జెనెటిక్ కండిషన్. సో వంశపారంపర్యంగా కూడా ఇటువంటి డిసీజెస్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇట్లా కొన్ని లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో రిస్క్ ఆఫ్టర్ లివర్ డ్యామేజ్. లివర్ డ్యామేజ్ అయిన తర్వాత ఎటువంటి రిస్క్లు ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటే కార్డియోవాస్కులర్ డిసీజ్, హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది లివర్ డ్యామేజ్ అయితే. అట్లనే క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా లివర్ డ్యామేజ్ అయితే మనం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బోన్ లాస్, ఎముకలు పెలుచుబారిపోతూ ఉంటాయి. సో లివర్ డ్యామేజ్ అయితే అది కూడా జరుగుతుంది. బ్రెయిన్ డిసీజ్, బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అబ్స్ట్రక్టెడ్ స్లీప్ అబ్నోమియా, సరిగా నిద్ర పట్టకపోవటం, దానికి కూడా లివర్ డ్యామేజ్ అనేది కారణమవుతుంది. మనం సరిగా నిద్ర పట్టట్లేదనంటే ఎంటైర్ బాడీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ మెకానిజం అంతా కూడా పాడైపోతుంది. దాని ద్వారా ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్స్ ఆఫ్ వేరియస్ ఆర్గాన్స్, వేరు ఆర్గాన్లలో రకరకాల క్యాన్సర్లు రావడానికి కూడా లివర్ డ్యామేజ్ కారణమవుతుంది. సో ఇటువంటి రిస్క్ అంతా కూడా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే లివర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చూస్తే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఫైబర్ ఎక్కువగా ఉంటే లివర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్లనే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవటం, ప్రాపర్గా వాటర్ తాగుతూ ఉండాలి. మన వెయిట్ని బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం కూడా లివర్ పాడైపోకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో మన బాడీకి కావాల్సినటువంటి క్యాలరీస్ని అవసరమైన దానికంటే ఎక్కువగా మనం ఫుడ్ రూపంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఆ క్యాలరీస్ని ఎప్పటికప్పుడు బర్న్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని ఖర్చు పెట్టకపోతే ఏమవుతుంది అని అంటే లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతాయి. సో ఏదైతే ఫుడ్ తీసుకున్నారో, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో, బాడీ మెకానిజంకి ఎంత అవసరం ఉందో రిమైనింగ్ క్యాలరీస్ని ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మనం ఖర్చు పెట్టాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం అనేది లివర్ని హెల్దీగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లనే మెయింటైన్ ఏ హెల్దీ బాడీ వెయిట్. కరెక్ట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయటం కూడా
లివర్ని మనం బాగా ఉంచుకోవడానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లనే గెట్ సఫిషియంట్ స్లీప్, టైం టు టైం నిద్రపోవటం, ప్రాపర్గా నిద్రపోవటం అనేది కూడా లివర్ని మనం కాపాడుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తూ ఉంది. అట్లనే చెయ్యకూడనివి చూస్తే లిమిట్ హై ఫ్యాట్ ఫుడ్. హై ఫ్యాట్ ఫుడ్ ఏదైతే ఉందో, ఎక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్ని చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. మనకి చూడగానే ఆశతోటి ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో ఫ్యాటీ ఫుడ్ అని అంటే ఖచ్చితంగా టేస్టీగా ఉంటాయి, లైక్ స్వీట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా. సో వాటిని చాలా లిమిటెడ్గా మనం తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నామనంటే లివర్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లనే కట్అవుట్ షుగర్, షుగర్ని కంప్లీట్గా ఆఫ్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. నాట్ ఓన్లీ షుగర్ అండి, తీపి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. తీపి పదార్థాలు అని అంటే మనకి రైస్లో కూడా తీపి పదార్థం ఉంటుంది. సో అవి కూడా మనకి టేస్టీగా స్వీట్గా ఉంటాయి. సో దాన్ని కూడా మనం తగ్గించాలి. పర్టికులర్గా డైరెక్ట్గా షుగర్ తీసుకోవడం అనేది కంప్లీట్గా ఆఫ్ చేయండి. లేదనంటే లివర్ ప్రాబ్లం రావడానికి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లనే లిమిట్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఎవరైతే డ్రింకింగ్ హ్యాబిట్ ఉందో దాన్ని కూడా లిమిటెడ్గా తీసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆర్ అవకాశం ఉంటే కంప్లీట్గా మానేయగలిగితే ఇంకా లివర్ని మనం హెల్దీగా ఉంచుకోవచ్చు. అవాయిడ్ స్మోకింగ్, స్మోకింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మనకి లేదు హ్యాబిట్ అని అంటే మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా స్మోకింగ్ చేస్తున్నా కానీ దానివల్ల కూడా మనం లివర్ పాడవటానికి, అన్హెల్దీ అవ్వడానికి కారణమవుతూ ఉంటుంది. సో మీరు స్మోకింగ్ చేసే హ్యాబిట్ కనుక ఉంటే ఇమీడియట్గా మానేయండి. మీతో పాటు మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని కూడా సేవ్ చేయండి. అట్లనే మేనేజ్ స్ట్రెస్ లెవెల్. ప్రతి దానికి స్ట్రెస్ తోటి ఫీల్ అవుతూ దాని కారణంగా కూడా లివర్ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. సో అయితే వీటన్నిటితో పాటు మెయింటైనింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ అలాంగ్ విత్ లివర్ ప్రొటెక్టింగ్ సప్లిమెంట్. సో ఇవన్నీ ఇవాళ ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో, ఈ ఐఫై లైఫ్ స్టైల్లో, ఈ ఫాస్ట్ ఫుడ్స్ లైఫ్ స్టైల్లో మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టం అయిపోతూ ఉంది. సో దానికోసం మన లివర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం సప్లిమెంట్స్ని తీసుకోమని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సో అదే మనకున్నటువంటి అటామీ మిల్క్ థిసిల్ ఎక్స్ట్రాక్ట్. మిల్క్ థిసిల్ ఎక్స్ట్రాక్ట్ని మనకి ఇక్కడ టాబ్లెట్ రూపంలో, ఒక క్యాప్సూల్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉందండి. 120 క్యాప్సూల్స్ ఒక బాటిల్ వస్తూ ఉంది. సో దీన్ని నార్మల్గా అయితే పర్ డే 2 యూస్ చేయొచ్చు. లేదా మీరు హెల్దీగా ఉన్నారు, ఎప్పటికీ అట్లానే ఉండాలనుకుంటే రోజుకి ఒకటి కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. మై పర్సనల్ సజెషన్, ప్రతి ఒక్కరూ కూడా అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని అట్లీస్ట్ ఒక బాటిల్ ఒకరు సంవత్సరానికి ఒకసారన్నా వాడటానికి ప్రయత్నం చేయండి. లివర్కి సంబంధించి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వచ్చేటువంటి ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మిల్క్ థిస్టిల్ అంటే ఏంటి అనేది కనుక చూస్తే ఇది థోర్నీ ప్లాంట్, సైంటిఫికల్లీ థోర్నీ ప్లాంట్ అండి. దాన్ని సిలిబమ్ మెరినియం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది లివర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి ఆ, ఈ ఫ్రూట్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దీన్ని ఈ సిలిమెరిన్ ఇందులో ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో ఇది లివర్ హెల్త్కి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. సో దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని అంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో దాని కారణంగా మన లివర్ని ఇది హెల్దీగా ఉంచడానికి అవకాశం ఉంది. ట్రెడిషనల్లీ బీన్ యూజ్డ్ టు ట్రీట్ లివర్ డిజార్డర్స్. లివర్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టడానికి పూర్వంలోనే ఆయుర్వేదిక్లోనే దీన్ని యూజ్ చేయటం జరిగింది. అండ్ ఆల్సో ప్రొటెక్ట్ ద లివర్ ఫ్రమ్ పాయిజన్. పాయిజన్ నుంచి కూడా లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఉపయోగించున్నారు. సో అది ఉపయోగపడుతుంది కూడా. సో మిల్క్ థిసిల్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే లివర్ ప్రొటెక్టింగ్ ఎఫెక్ట్. లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది చాలా సింపుల్గా మనకి ఉపయోగపడతా ఉంది. అట్లనే లివర్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో, లివర్ డ్యామేజ్ ఏదైతే ఉందో
దాన్ని రెడ్యూస్ చేయటానికి ఇది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. అట్లనే లివర్ అగెనెస్ట్ టాక్సిన్స్ మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా, కెమికల్ బేస్డ్ ఫుడ్స్ మనం తీసుకోవడం ద్వారా, ప్యాక్డ్ ఫుడ్స్ వాటిల్లో వచ్చేటువంటి ప్రిజర్వేటివ్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా లివర్ ఏదైతే డ్యామేజ్ అవుతా ఉందో ఆ విధంగా కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సపోర్ట్స్ హెల్దీ మెటబాలిజం. సో మంచి అరుగుదల సిస్టమ్ని ఇది సపోర్ట్ చేయటం జరుగుతూ ఉందండి. అట్లనే మే హెల్ప్ ఇన్ డిటాక్సిఫైయింగ్ లివర్. లివర్ని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి డిటాక్సిఫై చేసి మళ్ళీ కొత్తగా అది పనిచేసే విధంగా హెల్ప్ చేయటానికి మన అటామీ మిల్క్ టెస్టిల్ అనేది ఉపయోగపడుతూ ఉంది. సో ఇది లివర్ డ్యామేజ్ని ఏ రకంగా కాకుండా కాపాడుతుంది అని అంటే, ఎవరికైతే డ్రింకింగ్ హ్యాబిట్ ఉందో వాళ్ళు దీన్ని రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. అట్లనే లివర్ సిరోసిస్ ప్రాబ్లం తోటి ఎవరైతే సఫర్ అవుతున్నారో దాని నుంచి బయటపడటానికి దీన్ని యూస్ చేయొచ్చు. హెపటైటిస్, హెపటైటిస్ బి ఆర్ పచ్చ కామెర్లు, ఇటువంటి కామెర్లు అయినాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అటువంటి ప్రాబ్లం నుంచి బయటపడటానికి మన అటామీ మిల్క్ టెస్టిల్ని వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. ట్రామాటిక్ ఈవెంట్, బ్రెయిన్కి సంబంధించినటువంటి భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. సో B12 డెఫిషియన్సీ ఉందని చెప్పేసి చెప్తా ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా మీరు మిల్క్ టెస్టిల్ని సజెస్ట్ చేయొచ్చు. గాల్ స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో నేను ఆల్కహాలిక్ హ్యాబిట్ నాకు లేదు, అయినా కానీ లివర్ ప్రాబ్లం అయింది, ఫ్యాటీ లివర్ అయిపోయింది అని అంటే దానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. నాన్ వెజ్ తీసుకోవడం కావచ్చు, లేదా మీరు తీసుకునేటువంటి ఫుడ్లో కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఉండటం కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ఫ్యాటీ లివర్కి కారణమవుతూ ఉంటాయి. ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి కండిషన్, ఏదన్నా గూడెమ్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రాపర్ వెంటిలేషన్ లేక అక్కడక్కడే ఆ, గాలి అనేది పొల్యూటెడ్ గాలి తిరుగుతూ ఉంటుంది. దాన్ని పీల్చుకోవడం ద్వారా కూడా లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దాని కారణంగానే కొంతమంది గూడెన్స్ హోల్సేల్ షాపులలో పెయింటింగ్స్ వర్క్ చేసే వాళ్ళకి, కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళకి లివర్ అనేది త్వరగా ప్రాబ్లం అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ స్మెల్. సో అయితే దీన్ని డోసేజ్ ఎట్లా అని అంటే, ఒక టాబ్లెట్ రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు అండి. ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి. విత్ గ్లాస్ ఆఫ్ వాటర్తో కనుక మనం తీసుకోగలిగితే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఇది ఇండివిజువల్గా ఎవరికి రికమెండ్ చేస్తూ ఉన్నారంటే, ఎవరైతే లివర్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో, హెల్దీ లివర్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి దీన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. అట్లనే బూస్టింగ్ న్యూట్రియంట్ మెటబాలిజం, మనం తీసుకున్నటువంటి ఫుడ్ అంతా కూడా అందులో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అన్నీ కూడా మన బాడీకి వంట పట్టాలి అని అంటే మీరు ఫుడ్తో పాటు అటామీ మిల్క్ థిజిల్ని కూడా యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఎవరైతే తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా బాడీకి వంట పట్టాలి అని అంటే మిల్క్ థిజిల్ని యాడ్ చేసుకోవచ్చు డైలీ రొటీన్కి. అట్లనే వర్కింగ్ లాంగ్ అవర్స్ అండ్ ఆఫెన్ హ్యావ్ లేట్ నైట్ మీల్స్, ఎవరైతే ఎక్కువ టైం పని చేస్తూ ఉన్నారో, నైట్ టైం కూడా పని చేస్తూ ఉంటారో, లేదా నైట్ టైం మీల్స్ లేట్గా ఫుడ్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అటామీ మిల్క్ థిజిల్ యూస్ చేసుకొని హెల్దీగా ఉండొచ్చు. అట్లనే ఫైండింగ్ డిఫికల్టీ టు మేనేజ్ దేర్ హెల్త్ డ్యూ టు బిజీ షెడ్యూల్, ప్రతి ఒక్కరూ బిజీనే ఇవాళ. ఆ బిజీ షెడ్యూల్లో ఎవరైతే హెల్త్ని సరిగా మెయింటైన్ చేయలేకపోతా ఉన్నారో, దానికి డిఫికల్ట్గా ఉందో, సింపుల్గా అటామీ మిల్క్ థిజిల్ క్యాప్సూల్స్ 2 మన డైలీ లైఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంది. అట్లనే సఫరింగ్ ఫ్రమ్ ఫ్యాటిగ్ యూ కాజ్డ్ బై స్ట్రెస్, స్ట్రెస్ తోటి ఎవరైతే నీరసపడిపోతా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మిల్క్ థిజిల్ అనేది చాలా బాగా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే గెట్ ఈజీలీ టైర్డ్ అండ్ లుకింగ్ టు ఇంప్రూవ్ లివర్ మెటబాలిజం. సో త్వరగా ఎవరైతే టైర్డ్ అయిపోతా ఉన్నారో, నాకు ఆకలి వేయట్లేదు, లేదా ఆ, తిన్నది అరగట్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే చెప్తున్నారో అటువంటి వాళ్ళు కూడా మిల్క్ థిజిల్ని ప్రతిరోజు కూడా యూస్ చేయొచ్చు. సో ఇట్లా అందరికీ నాకు అవసరం లేదు అనేది చెప్పడానికి లేదండి. ప్రతి ఒక్కరికి కూడా దీని అవసరం ఉంది బికాజ్ ఆఫ్
టుడేస్ లైఫ్ స్టైల్, ఇవాళ మనకున్నటువంటి లైఫ్ స్టైల్ అందరికీ కూడా ఆ విధంగా ఉంది. సో అటామీ మిల్క్ టెస్టిల్ ఫర్ యువర్ హెల్దీ లివర్. హెల్దీ లివర్ కోసం అటామీ మిల్క్ టెస్టిల్ మనకి షాపింగ్ మాల్లో రెడీగా ఉంది. ఈ రోజే పర్చేజ్ చేయండి, మీరు యూజ్ చేయండి, మీ ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోండి. సో అయితే దీన్ని తీసుకోవడానికి కొన్ని ప్రికాషన్స్ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ. సో ఎక్స్పైర్ అయిపోయినటువంటి డేట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని యూస్ చేయొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అట్లనే పిల్లలకి కావచ్చు, లేదా ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, లేదా పాలిచ్చేటువంటి తల్లులకు కావచ్చు, చెక్ చేసుకొని తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కొంతమందికి ఇంటేక్ తీసుకోకపోవచ్చు. సో టెస్ట్ చేయండి. సో అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో దాన్ని టెస్ట్ చేసుకోమని చెప్పండి. విపరీతంగా లివర్ డ్యామేజ్ అయి ఉన్న, కిడ్నీ ఫంక్షనింగ్ బాగలేకపోయినా కానీ కొంతమందికి ఇది సరిగా ఇంటేక్ తీసుకోకపోవచ్చు. అటువంటి మెడికల్గా ఏదన్నా ట్రీట్మెంట్లు కనుక ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో అట్లనే ఓవర్ డోసేజ్ కూడా తీసుకోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నారండి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేస్తుంది, యూట్యూబ్లో లైవ్ వస్తూ ఉంది ఒక సైడ్. అట్లనే దీన్ని సపరేట్గా ప్రతిరోజు కూడా ఒక్కొక్క ప్రోడక్ట్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో మళ్ళీ కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు, మీ టీం మెంబర్స్ తోటి షేర్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ నాలెడ్జి ఎప్పుడైతే మన దగ్గర ఎక్కువ ఉంటుందో మనం కాన్ఫిడెంట్గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాసు కామెడీ అని ఉంటుంది. అటామీ బిజినెస్కి సంబంధించి చాలా వీడియోస్ ఇందులో రికార్డ్ చేసి ఉంచడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.